ఆపదలో ఉన్న పద్మశాలి కుల బాంధవులను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన మరో నిరుపేద చేనేత కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి తమ ఉదారతను చాటుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని నారాయణ రెడ్డిపేటకు చెందిన చేనేత కార్మికుడు గుండా శ్రీనాథ్ గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగిన శ్రీనాథ్ ఇప్పుడు పక్షవాతంతో మంచాన పడ్డంతో ఆయనపై ఆధారపడిన భార్య, 2 కుమార్తెలు మరియు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆ కుటుంబ పోషణే భారం కావడంతో తమను ఆదుకోవాలని వారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేనను ఆశ్రయించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధులు గోలి వంశీకృష్ణ, పెనుగొండ శ్రీనివాసరావు, మునగపాటి రమేష్, బొడ్డు శ్రీనివాసరావు, జింకా దివ్యనారాయణ, నెల్లూరు జిల్లా ప్రతినిధులు మాగం వెంకటేశ్వర్లు, కారింపుడి దయాకర్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారపు బాలాజీ, మునగపాటి వెంకటేశ్వరరావు, చేపూరి శ్రీనివాస్ కుమార్, మలావత్ వెంకట సుధాకర్, కె విశేషయ్య పాల్గొన్నారు. నా పేరు మునగపాటి రమేష్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నాను. నెల్లూరు జిల్లా నారాయణ రెడ్డిపేట వాసులు మా చేనేత కార్మికులు గుండా శ్రీనాథ్ గారికి మొగ్గం వృత్తి చేసుకుంటూ పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్ వచ్చిన విషయం మా యువసేన దృష్టికి రావడంతో మేము స్వయంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని ఆ కుటుంబానికి యువసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం ప్రతినిధి గుండా శ్రీనాథ్ గారికి 90,000 రూపాయలు యువసేన చేపట్టిన ఫండ్ని ఈరోజు విలాంగా ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క పద్మశాలి భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పద్మశాలి అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ మూలంగా పిలుపునిస్తూ ఈ రోజున మా నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ పద్మశాలి యువసేన కార్యక్రమాన్ని మేము ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ పేద చేనేత కార్మికులు కానీ పేద పద్మశాలి అందరూ కూడా రాబోయే కాలంలో ఎక్కువ మందికి ఆదుకునే విధంగా వాళ్ళకి మేము కూడా అన్నదానంగా ఉంటామని చెప్పి కూడా కోరుకుని సెలవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరపున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి జనాభా సుమారు 20 లక్షల పైసలకు ఉన్నారు ఓటు బ్యాంక్గా. కానీ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న కులం ఏదైనా ఉంది అంటే అది ఒక పద్మశాలి చేనేత సామాజిక వర్గం. నిరక్షరాస్యత అతి ఎక్కువ శాతం ఉన్నటువంటి కులం కూడా పద్మశాలి కులమే. ఈరోజు అనారోగ్యాలు కూడా ఇబ్బంది పడి వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కులం పద్మశాలి కులం. ఈ కులంలో పుట్టిన మేము మన పద్మశాలి కులానికి మా వంతుగా ఏదైనా చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి 4 జిల్లాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియా పరిచయాల ద్వారా ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆపదలో ఉన్నటువంటి పద్మశాలీలకు పద్మశాలి యువసేన అనే పేరుతో అనేటువంటి ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే అనారోగ్యపరంగా ఉన్నటువంటి సోదరులకు, మెరిట్ ఉండి చదువుకోలేనటువంటి విద్యార్థులకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో సోషల్ మీడియా ద్వారా విరాళాల సేకరణ చేపట్టడం జరుగుతుంది. మేము ఏదైతే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో పద్మశాలి కుల బాంధవులకి ఈ విధమైన ఇబ్బంది ఉంది, మన సోదరుడు అనారోగ్యంతో ఉన్నాడు, ఇతనికి సహాయం చేయండి అని ఒక పిలుపునిచ్చి మెసేజ్ పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పద్మశాలి ఏర్పడింది. మన యొక్క పద్మశాలి కులంలో జాతిలో ఎవరికైతే ఆరోగ్యం బాగలేకపోతే వైద్య ఖర్చులైతే ఆదుకునే విధంగా, అలాగే విద్యాపరంగా ఎక్కడైతే పేద విద్యార్థి ఆర్థిక కష్టాల్లో మగ్గిపోకుండా వాళ్ళ యొక్క కృషిని ఎలుగు తీసే విధంగా 2 విధానాల మీద ఈ పద్మశాలి యువసేన ఏర్పడింది. 2023 ఏర్పడిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అలసిపోతారేమో అనిపించింది మాకు కూడా. కానీ వాళ్ళు అలసిపోతా ఎగసి పడుతున్నారు రోజు రోజుకి. ఆ రోజు 10,000, 20,000, 30,000 అంటే ఈరోజు ₹1,00,000 కూడా ఆ యొక్క బాధితుడికి అందించే విధంగా వచ్చారు. అలాంటి పద్మశాలి యువసేన టీం మొత్తాన్ని వాళ్ళకి పాదాభివందనాలు. ఎందుకంటే నా వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. ఈ పద్మశాలి యువసేన ఒక సోషల్ మీడియా వేదికగా ఏర్పడి ఇంతమంది మనుషులు కదిలించిందంటే చిన్న విషయం కాదు. ఏదో సినిమాల్లో చూస్తుంటాం, ఠాగూర్ సినిమాల్లోనో
చిరంజీవి ఇంకోటి ముగ్గురు సహాయం చేయండి, ముగ్గురు సహాయం చేయండి. ఆ సినిమాలోనే మాత్రం చూసాం. రియల్ గా ఒక్క మన పద్మశాలి జాతిలోనే చూస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు. మిగతా ఏ కమ్యూనిటీలో అవ్వలేదు. అంత గొప్ప మన జనాల్ని గర్వించారు వీళ్ళు. మన జిల్లా నుంచి మునగపాటి రమేష్, అలాగే అనపర్తి నుంచి పెనుగొండ శ్రీనివాస్, గోలి వంశీ, మన జిల్లా నుంచి ఇంకా బాగ వెంకటేష్, కారంపూడి మోహన్, కారంపూడి దయాకర్, పురందర్, యాదవ్ నుంచి ఒక ఆయన వచ్చారని చెప్పిన శ్రీనివాసుడు, యాదవ్ ఎక్కడ, నెల్లూరు ఎక్కడ, పక్కన ఈ రూపుకోవడానికి ఇబ్బందులు వచ్చినా స్వచ్ఛందంగా అందరి చేత సహాయ సహకారాలు సేకరించి వాళ్ళని ఆదుకునే ఆర్గనైజేషన్ గత 3 సంవత్సరాలుగా దాదాపు 20 లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బాధిత కుటుంబాలకి ఆసరాగా అండగా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. యువసేనలో పెనుగొండ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వంశీకృష్ణ గారు, మునగాల రమేష్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ ఒక మంచి ఉద్దేశంతో రాజకీయం స్వార్థం రహితంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి దీనికి మమ్మల్ని, నా పేరు గంజి చిరంజీవి, మాజీ ఆప్కో చైర్మన్, మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్మన్. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మరి ఆ కుటుంబాలను ఆదుకునే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పద్మశాలీల గౌరవ అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇతర చేకూరి శ్రీనివాసరావు గారికి, స్థానిక నాయకులు శేషయ్య గారికి, బాలాజీ గారికి, పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, వెంకట రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకట సుధాకర్ గారికి, జింకా దివ్య నారాయణ గారికి, సోమ శేషాద్రి గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎస్విఆర్ స్కూలు, ఈ స్కూలు మాకు ఈ కార్యక్రమాన్ని చేసుకోవటానికి జిల్లా అధ్యక్షులుగా చేసిన నాయకులకి, ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మునగాల బాలాజీ గారికి, అన్ని సేవా కార్యక్రమాల్లో సహకరించిన కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.